భారత్ బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు రోజురోజుకు మరింత కఠినంగా మారుతుండడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. భారత్తో ఎప్పుడూ కయ్యం పెట్టుకుంటూ భారత్తో మాకేం అవసరం లేదు, భారత్ని ఎదుర్కొనే సత్తా మాకుందని బెళ్లప్పులు కొడుతున్న పరిస్థితి ఉంది. అయితే బంగ్లా బయటికి ఎలా చెబుతున్నా లోపల బంగ్లా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కనీసం తినడానికి తిండి లేక ఆకలి కేకలు ఇప్పటికే బంగ్లాలో మొదలైన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల భారత్ని బంగ్లా 50,000 టన్నుల రైస్ని అడిగింది. మరి బంగ్లా అడిగిన రైస్ని భారత్ ఇచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బంగ్లాదేశ్ దేశం యొక్క అన్ని అవసరాలని భారత్ ఇప్పటివరకు తీరుస్తూ వచ్చింది. తాజాగా బయటకొచ్చిన రిపోర్టు ప్రకారం బంగ్లాదేశ్ దాదాపు 94% ఇటు తినే తాగే పదార్థాల నుంచి మొదలుకుంటే బియ్యం మరియు ఇంకా మిగతా వస్తువుల గురించి డిపెండ్ అవుతుందని వెల్లడైంది. అంతేకాక బంగ్లాదేశ్లో తిరిగే ప్రతి ఒక్క ట్రక్కు తయారవడం, బంగ్లాదేశ్లో తయారవుతున్న ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ అనేది మేడ్ ఇన్ ఇండియాదే కావడం అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. బంగ్లాదేశ్ భారత్ యొక్క రాష్ట్రాల్ని కబ్జా చేస్తామన్న విషయాన్ని బహిరంగంగానే ప్రకటిస్తూ, అందులో భాగంగానే భారత్ బోర్డర్ వద్ద టర్కీకి చెందిన డ్రోన్లని మోహరించడం, తిప్పడం లాంటివి చేస్తుండటంతో బంగ్లా చేస్తున్న పిల్ల చేష్టలకి తిరిగి గట్టి సమాధానంగా పశ్చిమ బెంగాల్ వద్ద ఉన్న బంగ్లా బోర్డర్ వద్ద ఇస్రాయెల్కి చెందిన హీరోన్ డ్రోన్లని భారత్ మోహరించింది. బంగ్లా బోర్డర్ వద్ద ఇంకా ఏమైనా టర్కీకి చెందిన డ్రోన్లతో తిక్క వేషాలేస్తే గట్టిగా సమాధానమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు భారత్ని వదిలి పాకిస్తాన్ వెంబడి బంగ్లా పడుతున్నా బంగ్లా అవసరాల్ని పాకిస్తాన్ తీర్చలేకపోతోంది. బంగ్లా అవసరాల్ని పాకిస్తాన్ ఎప్పటికీ తీర్చలేదు. అయితే భారత ప్రభుత్వం ఎలాగైతే బంగ్లా మీద సీరియస్గా ఉందో, భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ వ్యాపారులు కూడా బంగ్లా మీద అంతే సీరియస్గా ఉన్నారు. మొత్తానికి బంగ్లాకు అన్ని ఎక్స్పోర్ట్స్ని ఢిల్లీకి చెందిన ఎక్స్పోర్ట్స్ వ్యాపారులందరూ నిర్ణయం తీసుకుని ఆపేశారు. ఇలా చేయడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటి కారణం భారత్తో బంగ్లా బోర్డర్ వద్ద కయ్యం పెట్టుకోవడం అనేది ఒక కారణం కాగా, రెండవది చాలా ముఖ్యమైన రీజన్. వాస్తవానికి భారత్కు చెందిన ఎక్స్పోర్ట్స్ వ్యాపారులకి బంగ్లాకు వస్తువులను ఎక్స్పోర్ట్ చేయడం అనేది అస్సలే ఇష్టం లేదు. ఎందుకంటే బంగ్లా భారత్ చేసిన ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువులకి సరిగ్గా పేమెంట్ అనేది ఇవ్వకపోవడం అనేది ముఖ్య కారణం. దీంతో భారత్కు చెందిన ఎక్స్పోర్టర్స్ కూడా బంగ్లా మీద తీవ్రమైన కోపంలో ఉన్నారు. దీంతో బంగ్లాలో ఆహార కొరత మరియు పాల కొరత అనేది మొదలైంది. బంగ్లాలో రేట్లన్నీ ఆకాశాన్ని అంటడం మొదలుపెట్టాయి. రోజురోజుకి పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతున్న బంగ్లా మాత్రం భారత్ని రిక్వెస్ట్ చేయడానికి ముందుకు రాకపోవడం మాత్రమే కాక, భారత్తో మాకేం పని, భారత్ లేకుండా మేం బతకలేమా అనే రీతిలో భారత్ను వదిలి పాకిస్తాన్ తలుపు తట్టింది. భారత్ని కాదని పాకిస్తాన్ నుంచి ఏకంగా 25,000 టన్నుల చక్కెరని బంగ్లా దిగుమతి చేసుకుంది. ఇంకో నెల కూడా దిగుమతి కోసం అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. 2024 మరియు అంతకు ముందున్న సంవత్సరం డేటా ప్రకారం చూసుకుంటే భారత్ బంగ్లాకి దాదాపు 7,500 షిప్మెంట్లలో షుగర్ని బంగ్లాకి ఎక్స్పోర్ట్ చేసింది. ఒక షిప్మెంట్లో దాదాపు 50 టన్నుల వరకు షుగర్ ఉంటుంది. ఒక షిప్మెంట్కు 50 టన్నులు అంటే 7,500 షిప్మెంట్లని క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 3,75,000 టన్నుల షుగర్ని మనం బంగ్లాకి ఎక్స్పోర్ట్ చేశాం. ఒక సంవత్సరంలో దాదాపు $1.7 బిలియన్ షుగర్ని మనం బంగ్లాకి ఎక్స్పోర్ట్ చేశాం. అయితే ఇంత పెద్ద మొత్తంలో బంగ్లాదేశ్కి షుగర్ ఎక్స్పోర్ట్ చేసిన భారత్ వద్ద ఇప్పుడు బంగ్లా షుగర్ కొనకపోతే భారత్కి చాలా నష్టమనే చెప్పొచ్చు. పాకిస్తాన్ నుంచి కేవలం షుగర్ మాత్రమే కాక ఆలు, ఉల్లి ఇంకా నిత్యావసర సరుకులు కూడా కొనడానికి బంగ్లా సిద్ధమైంది. పాక్కి సంబంధించిన అవసరాలని తీర్చడానికి పాకిస్తాన్కు బంగ్లా అన్ని డోర్లు ఓపెన్ చేసి పెట్టింది. అన్ని రకాల వస్తువుల్ని ఇప్పుడు మీరు బంగ్లాకు పంపించవచ్చని, బోర్డర్ వద్ద అసలు చెకింగ్లు ఉండవని పాక్కి చెప్పింది. అంతేకాక మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వం పాకిస్తాన్ వస్తువుల మీద ఏవైతే ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీ మరియు రిస్ట్రిక్షన్స్ని మొత్తాన్ని ఎత్తేశారు. పాకిస్తాన్ నుంచి చేస్తున్న ఒప్పందంలో భాగంగా మొట్టమొదటగా షుగర్ని పాక్ బంగ్లాకి షిప్మెంట్ చేసింది. ఇటు పాక్ మరియు బంగ్లా ఇద్దరూ ఖుషి. ఇక షుగర్ షిప్మెంట్ పూర్తయ్యాక షుగర్ షిప్మెంట్కి సంబంధించిన బిల్లుని మహమ్మద్ యూనిస్ ముందుంచగా ఆ బిల్లుని చూసి మహమ్మద్ యూనిస్కి దిమ్మ తిరిగిపోయింది. ఒకసారి కనుక ఈ మ్యాప్ని చూసినట్టయితే భారత్ నుంచి బంగ్లాకు ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా వరకు ట్రక్కుల ద్వారానే జరుగుతాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్కి అంతగా ఇబ్బంది లేదు. కానీ పాకిస్తాన్ నుంచి బంగ్లాకి వస్తువులు ఎక్స్పోర్ట్ కావాలంటే వస్తువుల్ని షిప్లలో ప్యాక్ చేసి అరేబియన్ ఓషియన్ నుంచి ఇండియన్ ఓషియన్కి వచ్చాక బెంగాల్ దగ్గర నుంచి ఉన్న రూట్ ద్వారా బంగ్లాకు చేరుస్తారు. భారత్ నుంచి బంగ్లాకి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్ కన్నా పాకిస్తాన్ నుంచి బంగ్లాకి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్ చాలా పెద్దది. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది చాలా ఇబ్బంది, చాలా ఎక్కువ దూరం ఉంటుంది కూడా. అయితే బంగ్లా చేస్తున్న ఈ తరహా ప్రయత్నాల్ని చూసి భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. అయితే బంగ్లాదేశ్ మనకు దూరమైన
వేరే ఒక దేశాన్ని పార్ట్నర్గా ఎంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మనకి ఇబ్బంది లేదు. అయితే మొట్టమొదటగా షిప్పింగ్ అయిన షుగర్ బిల్ని చూసి యూనిస్కి దిమ్మ తిరగడంతో షుగర్కే ఎంత బిల్లు అయిందంటే రైస్కి ఇంకా ఎంత అవుతుందో అని చెప్పి తిరిగి మళ్లీ బంగ్లా భారత్ వద్దకు కాళ్లబేరానికి వచ్చింది. బిల్లు తడిసి మోపడవుతుండడంతో భారత్ని 50,000 టన్నుల రైస్నివ్వాలని బంగ్లా రిక్వెస్ట్ చేసింది. అయితే భారత్ మాత్రం బంగ్లా వినతిని డైరెక్ట్గా రిజెక్ట్ చేసింది. రైస్ని బంగ్లాకి కాక వేరే దేశానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది. అయితే బంగ్లా మాత్రం చాలా నిశ్శబ్దంగా 50,000 టన్నుల రైస్ని భారత్ని అడిగింది. రైసుని అడుగుతూ మేం ఎలాగైనా ఈ రైసుకు సంబంధించిన డబ్బులు ఇచ్చేస్తాం, కానీ మాకు చీప్ రేట్లో రైసుని ఇవ్వండి అని బంగ్లా రిక్వెస్ట్ చేసింది. అయితే భారత్ మాత్రం బంగ్లా వినతిని ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. డైరెక్ట్గా నో చెప్పిన పరిస్థితి. ఇప్పటివరకు బంగ్లాకి ఎంతైతే రైసుని పంపిస్తున్నామో బంగ్లా మనకు ఎలాగైతే మొన్నటి వరకు రైస్ పార్ట్నర్గా ఉందో ఇప్పుడు బంగ్లా ప్లేస్లో ఇంకొక రైస్ పార్ట్నర్ భారత్కు దొరికింది. ఆ దేశం పేరు లెసోతో. ఈ లెసోతో దేశానికి భారత్ దాదాపు 1000 టన్నుల రైస్ని పంపించింది. ఆఫ్రికా ఖండంలో ఉండే ఒక చిన్న దేశం లెసోతో. ఈ లెసోతో దేశంలో వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన కరువు అనేది ఏర్పడింది. దీంతో ఈ లెసోతో దేశంలో పెద్ద ఎత్తున ఫుడ్ క్రైసిస్ ఏర్పడింది. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితికి ఈ దేశం చేరుకుంది. ఈ లెసోతో దేశం అడగ్గానే వెంటనే స్పందించిన భారత్ దాదాపు 1000 టన్నుల రైస్ని పంపించి ఈ లెసోతో దేశ ప్రజల కడుపు నింపింది, ఆకలిని తీర్చింది. భారత్ ఎలాంటి దేశం అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఏదైనా దేశం కష్టాల్లో ఉంటే ఆ దేశంతో మనకి ఎలాంటి విభేదాలున్నా అవి పక్కకు పెట్టి సహాయం చేస్తుంది. అలాగే ఈ లెసోతో దేశానికి భారత్ సహాయం చేసింది. మహమ్మద్ యూనిస్ అధికారంలోకి రాకముందు వరకు బంగ్లాదేశ్ని భారత్ చాలా విధాలుగా ఆదుకుంది. కానీ ఇప్పుడు బంగ్లా ఆ సహాయాన్ని మర్చిపోవడమే కాకుండా భారత్ని కబ్జా చేస్తామని ఏకంగా డ్రోన్లు ఎగరేసి భారత్తో కయ్యం పెట్టుకునే స్థాయికి ఎదిగింది. అందుకే ఇప్పుడున్న బంగ్లా ఒకప్పటి బంగ్లా కాదు అన్న విషయాన్ని గ్రహించి ఇప్పటివరకు భారత్లో ఫ్రెండ్షిప్ యాంగిల్ మాత్రమే చూసిన బంగ్లా భారత్ కన్నెర్ర చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దాన్ని చూపిస్తోంది కూడా. అందుకే బంగ్లా అడిగిన దేనికి భారత్ ఓకే చెప్పడం లేదు. దీంతో భారత్కిచ్చే రేటు కంటే డబుల్ రేట్ ఇచ్చి పాకిస్తాన్ లాంటి దేశాల వద్ద కొనాల్సి వస్తోంది. బంగ్లాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నడుస్తున్న పరిస్థితుల్లో డబుల్ రేట్ ఇచ్చి పాకిస్తాన్ మరియు ఇంకా మిగతా దేశాల వద్ద కొనడం అనేది ఇలాగే కొనసాగితే కనుక బంగ్లా అనుకున్న దానికంటే త్వరగానే దివాళా తీసే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? బంగ్లాకి భారత్ రైస్ని ఇవ్వను అని చెప్పడం కరెక్టేనని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.